ఓకే ఫ్రెండ్స్, రెండు చేతులు ఓపెన్ చేసి రెండు కళ్ళ మీద బోర్లించుకుందాం. 5 seconds. 5 4 3 2 1 0. మెల్లిగా చేతులు తీస్తూ మెల్లిమెల్లిగా కళ్ళు తెరుస్తూ ఉదయేశ్వరరావు యొక్క సోల్కి ఒకసారి మనం గట్టిగా 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 ఎవరెవరు ఎంతెంత ఆనందం పొందారో ఈ ధ్యానంలో ఆనందాన్ని చప్పట్ల ద్వారా ఒక 10 సెకండ్లు వ్యక్తం చేయండి. पत्री महाराज की, पत्री महाराज की, पत्री महाराज की. ప్రతిరోజు ధ్యానం చేయండి. మరి ముఖ్యంగా శరీరానికి ఆహారం చాలా చాలా ముఖ్యం గనుక ఆ ఆహారం శాకాహారం, శాకాహారంలో కూడా శుద్ధ సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. రోజుకి కనీసం 2 గంటలు ధ్యానం చేయగలిగితే మొట్టమొదటి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనసు ఆరోగ్యంగా ఉంటుంది, జీవితం 3 పువ్వులు గట్టిగా చెప్పాలి 6 కాయలు కాదు 36 కాయలుగా ఉంటుంది. గట్టిగా చెప్పలు కొట్టుకుందాం మనకి మనం. ఈ ధ్యానం ఎంత గొప్పది అంటే ఏదైనా సాధ్యమే. తల్లి గోదావరి పాడుకుందాం, చాలా టైం ఉంది, కంగారు పడకు. ధ్యానం ఏదైనా మనకి సంప్రాప్తిస్తుంది. ఎక్కడో భీమవరంలో చిన్న చిన్న హరే రామ హరే కృష్ణ అనేటటువంటి భజనలు చేసుకునేటటువంటి మమ్మల్ని ఇప్పటికీ ఎన్నో దేశాలు తిప్పి, నిన్న కాక మొన్న ఆఫ్రికా ఖండంలో 8 దేశాలు సంచరించి ధ్యాన ప్రచారం చేసి వచ్చేటటువంటి అదృష్టాన్ని ఇవ్వడమే కాక జనవరి 20వ తారీఖున హైదరాబాదులో డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్కి ఏ డాక్టరేట్ అయితే ఈ ప్రపంచం ఇచ్చిందో ఆ డాక్టరేట్ని మళ్ళీ ఈ సామాన్యుడిగా పుట్టి ధ్యానిగా ఎదిగినటువంటి ఈ పిప్పళ్ళ ప్రసాద్కి జనవరి 20వ తారీఖున డాక్టరేట్ ఇస్తున్నారు అంటే ఈ ధ్యానం ఎంత గొప్పదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చని మనవి చేస్తూ, మరి ఈరోజు కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి కళ్యాణ రామరెడ్డి గారు వారి యొక్క మంచి మాటలు కొద్ది నిమిషాలు విని, ఒకవేళ బంధువులు ఎవరైనా వెళ్ళిపోవాలి, అర్జెంట్ పని మీద వచ్చాం, షాప్ తాళాలు వేసి వచ్చాం, మళ్ళీ వెళ్ళాలి, అలా చాలా ఇంపార్టెంట్ వర్క్ ఎవరికైనా ఉన్నట్లయితే లంచ్ స్టార్ట్ అవుతుంది. చక్కగా ఆ వడ్డించే వాళ్ళు కూడా మెల్లిగా మాట్లాడుతూ మీ పని ముగించండి. ఇక్కడ ఈ కార్యక్రమం మరొక గంట అద్భుతమైనటువంటి యోగుల మాటలు, అలాగే బస్సు ఒకటి వేశారు ఇక్కడి నుంచి. ఏ ఊరండి అది? కొటాల. దాని వివరాలు కూడా మన ప్రవీణ్ మాస్టర్ వచ్చి చెప్తారు. మరి మనందరి నవ్వుల రాజు శ్రీ కళ్యాణ రామరెడ్డి గారిని స్టేజ్ మీదకి మనందరం చప్పట్లతో చక్కగా ఆహ్వానిస్తూ, ఆయన ఎలాగా చెప్తారు, నేను కూడా చెప్తే బాగుంటుందేమో అని చెప్తున్నాను. ఈ నెల 25వ తారీఖు పౌర్ణమి మానస సరోవర ఆశ్రమంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు చక్కని సంగీతం, మన సంగీతము, మంచి మంచి మాటలు, పాటలు, ఆటలు, ఎన్నెన్నో బహుమానాలు, చాలా పెద్ద కార్యక్రమాన్ని చేయబోతున్నారు రామరెడ్డి గారు. తప్పనిసరిగా అందరికీ ఇదే ఆహ్వానం. థ్యాంక్ యూ. రాజకుమారి మేడం గారి తరపున తల్లి గోదావరి సాంగ్ కూడా ఉంది, సార్కి మనందరి తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత అది అందరికీ ఇష్టమైన పేటెంట్ అది. నెక్స్ట్ ఉదయేశ్వరరావు గారి శ్రీమతి గారు మనందరినీ
ఆహ్వానించారు వారిని సాదరంగా ఒక సెలబ్రేషన్ లాగా చేస్తున్నందుకు ఒక వృద్ధాత్మని వారిని సాదరంగా ఆహ్వానిద్దాం. ఫస్ట్ రాజకుమారి గారిని క్లాప్స్తో ఆహ్వానిద్దాం. అట్లనే వారి కుమారుడు రవి గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తాం. మన ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ చెన్నకేశవ్ గారిని ఆహ్వానిద్దాం. రామకృష్ణ గారు ఉదయేశ్వరరావు గారి మేనల్లుడు, వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. రామకృష్ణ గారు ఒక్కసారి క్లాప్స్ కంటిన్యూ చేద్దామండి. రామకృష్ణ గారిని. శరణం సత్యనారాయణ గారు హ్యాండ్ ఓవర్ టు జిల్లా ప్రెసిడెంట్ చెన్నకేశవ్ గారు. ఉదయేశ్వరరావు గారి మేనలుడు రామకృష్ణ గారు మరి వారి మామయ్య గారితో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని ఒక 2 నిమిషాలు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. దివ్యాత్మ స్వరూపులు ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఉదయేశ్వరరావు గారికి మేనలుడిని. 2010లో నాకు ఈ మెడిటేషన్ గురించి చెప్పారు. కానీ వాళ్ళు చెప్పినప్పుడు మాత్రం నాకేమీ అర్థం కాలేదు. ఎందుకంటే ఆ రోజు నేను శ్రీశైలం నుంచి ఇక్కడికి విజయవాడ రావడం జరిగింది. ఈ జింకానా గ్రౌండ్స్లోనే మన పత్రిక గారి యొక్క కాన్ఫరెన్స్ ఉంది. కానీ వాళ్ళు చెప్పింది నాకేమీ అర్థం కాక నేను వెళ్ళిపోయాను. నేను వృత్తిరీత్యా వ్యాపారం చేసేవాడిని. నేను ఉదయం పూట టిఫిన్ చేసేసరికి 10-11, మధ్యాహ్నం భోజనం చేసేసరికి మధ్యాహ్నం 3, రాత్రి భోజనం చేసేసరికి 10 నుంచి 11. దాంతో ఏంటంటే ఈ భాగం అంతా కూడా విపరీతంగా పెయిన్ వచ్చేసేసి మా స్వగ్రామం కొండపల్లి దగ్గర కౌలూరు, నేను ఇక్కడ విజయవాడకి 10 కిలోమీటర్ల దూరంలో నూతకి రావడం జరిగింది. నేను ఏ పరిస్థితిలో వచ్చానంటే ఈ హోటల్లో చిన్న సైజు ఇడ్లీ తింటే అది ఒక రోజుకి నాకు ఎక్కువ. అటువంటి పరిస్థితుల్లో నేను ఈ ఊరు నుంచి ఆ ఊరికి షిఫ్ట్ అయ్యి ఈ ధ్యానానికి పరిచయం అయ్యాను. పగులల్లా జీవితాన్ని ఎలాగోలా గడిపితే రాత్రిపూట మా మిస్సెస్ కాళ్ళకి నూనె నీళ్ళు రాస్తే రేత్రిపూట ఎప్పుడో 1 గంటకి 2 గంటకి నిద్రపోతుంది. ఒక 2 గంటలు నిద్రపోవటం, మళ్ళీ లేచిపోవటం. అలాంటి పరిస్థితిలో నేను ఈ ధ్యానానికి దగ్గరై 2011 ఆగస్టు 15వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం 250 నుంచి 300 పిరమిడ్ల నిర్మాణంలో పార్టిసిపేట్ చేస్తూ అక్కడే 3 రోజులు 4 రోజులు ఉంటూ ధ్యానం చేస్తూ నా యొక్క వితౌట్ మెడిసిన్, ఎటువంటి మందులు లేకుండా నేను నా యొక్క బాధని, విపరీతమైన బాధను నేను తగ్గించుకోవడం జరిగింది. దీని ద్వారా తెలిసింది ఏంటంటే తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి, చేస్తే ధ్యానమే చేయాలి, కడితే పిరమిడే కట్టాలని చెప్పి మా గురువు ద్వారా నేను తెలుసుకొని 2011 నుంచి ఈ ప్రయాణంలో కంటిన్యూషన్గా కొనసాగుతున్నాను. ఆత్మబంధువులు దయచేసి ధ్యానాన్ని తెలియని వాళ్ళు తెలుసుకొని ఎందుకు చేయాలనేది యూట్యూబ్ల ద్వారా, ఇలాంటి కాన్ఫరెన్స్ ద్వారా చాలా చక్కగా పెద్ద పెద్ద గురువులు బోధ చేస్తున్నారు. వారి అందరి యొక్క చెప్పిన మాటలు విని ఈ ధ్యానం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకోండి. ధ్యానం గురించి చాలా గొప్పగా చెప్పారు. మీ జీవితంలో ధ్యానం మీకు ఏమిచ్చిందో కూడా చక్కటి ఎక్స్పీరియన్స్ ద్వారా అందరికీ వివరించారు. దయచేసి అందరినీ కూర్చున్న వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నానండి, మీలో మీరు ఎవరు దయచేసి మాట్లాడుకోకండి. ఏమన్నా మాట్లాడుకోవాలంటే బయటకు వెళ్ళిపోయిన తర్వాత టైం ఉంటుంది, చక్కగా మాట్లాడుకోండి. ఇక్కడ మీరు ఏం మాట్లాడుతున్నారో అవి కూడా అందరూ కూడా దయచేసి వినాలి. తర్వాత మరి ఉదయేశ్వరరావు గారి ధర్మపత్ని రాజకుమారి మేడం గారు మరి వారి భర్త గారి గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. మేడం గారి కోరిక ఏంటంటే విజయవాడ మొత్తం ధ్యానులుగా మారాలని తన్ మన్ ధన్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు వారు ఎప్పుడు కూడా అన్నిటికీ సహకరిస్తారు. మేడం గారికి మాటలు లేవంట. మీ అందరూ ధ్యానం చేస్తుంటే చూసి ఆనంద బాస్పాటలకి మాటలు రావట్లేదంట. ఆనంద బాస్పాలకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ వారి తరపున నేను మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. మరి వారి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి కారణభూతుడైనటువంటి వాళ్ళ పుత్రరత్నం, మరి ఉదయేశ్వరరావు గారి పుత్రరత్నం రవి గారు. రత్నం అంటే నిజంగానే రత్నం గారు ఆయన. మరి ఈరోజు ఇంత అద్భుతంగా ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ అయ్యే విధంగా మరి ఆయన నిర్ణయం తీసుకుని ఇక్కడ మనందరినీ కూడా మరి ఇక్కడ తీసుకొచ్చినటువంటి రవి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతుంది. నాకు తెలియకుండా నేను ఈ ధ్యాన మార్గంలో మా అమ్మ మా ఆవిడ సంకల్ప బలంతో
నేను ఈ మార్గంలోకి రావటం జరిగింది. నేను వచ్చిన తర్వాత నేను ఏదైతే అనుభవించానో ఆ అనుభూతి మీరందరూ పొందాలని చెప్పేసి నా ఈ సంకల్పం అన్నమాట. మరి వారి బంధువులు జగన్మోహన్ రావు గారు ఉదయేశ్వరరావు గారి గురించి 2 నిమిషాలు మాట్లాడే ముందు మరి ఈ పుస్తకాన్ని ధ్యానమే ఆనందం అనే పుస్తకాన్ని మనందరం కూడా కలిసి రిలీజ్ చేద్దాం. వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ పుస్తకం భోజనం చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళచ్చు. ఈ బుక్ ద్వారా అందరూ జ్ఞానులు కావాలని రిలీజ్ చేస్తున్నారు. ఒకసారి గట్టిగా తరగదనులతో మన క్లాప్స్తో మనం ముందుకు వెళ్దాం. ఇంకా గట్టిగా క్లాప్స్, ఎందుకంటే ఒక బుక్ జీవితాన్ని మార్చేస్తుంది. జగన్మోహన్ రావు గారు ఇప్పుడు వారి ఉదయేశ్వరరావు గారి గురించి 2 నిమిషాలు మాట్లాడతారు. దానికి ముందుగా మరి మంగళగిరి నుంచి సీనియర్ మాస్టర్ శంకర్రావు గారు కృష్ణా జిల్లా పిరమిడ్ సేవాదళి కన్వీనర్గా ఉన్నారు. వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా మనందరం సీనియర్ మాస్టర్గా వచ్చేసారి గట్టిగా చప్పట్లతో. ఉదయేశ్వరరావు సభకు నమస్కారం. నాకు బాగా జలుబు చేసింది, బాగోలేదు గొంతుగా. అనుకోకుండా వీళ్ళు పిలిచారు, వేదిక మీదకి వచ్చాను. అయితే ఉదయేశ్వరరావు గారి సంస్మరణార్థం ఇలా అందరం కలిసి ఇక్కడ ధ్యానం చేయటం, మనందరి ఉన్నతికి మనం కారణమవటం చాలా సంతోషించవలసిన విషయం. అయితే ఇందాక చెన్నకేశ్వరరావు గారు మన సాంప్రదాయాన్ని గురించి చక్కగా వివరిస్తూ వాటిని గురించి కూడా చెప్పారు. కానీ మనం వాటిని వదిలేసి కేవలం ధ్యానంలోనే ఉన్నాం. కాబట్టి నా ఉద్దేశం వాటిని కూడా అనుసరిస్తూ మనం కర్మయోగులు అవ్వాలి, కానీ కర్మని వదిలేయకూడదని నా ఉద్దేశం. కర్మయోగం అంటే భగవదర్పణ బుద్ధితో ప్రతి పని చేయటం. భగవద్గీతలో చెప్పింది కూడా అదే, కానీ కర్మను వదిలేయమని ఎక్కడ చెప్పలేదు. నాకు వారు చెప్పిన తర్వాత ఈ విషయం చెప్పాలి ఈ సభకి నాకు అనిపించింది, చెబుతున్నాను. కాబట్టి నేను ధ్యానము చేస్తున్నాను 16వ సంవత్సరం నుంచి. అలాగే నేను మన సాంప్రదాయబద్ధంగా పెట్టినటువంటి ఏ విషయాన్ని వదలలేదు, వాటన్నిటినీ కూడా ఆచరిస్తున్నాను. ఇంకా పైపెచ్చు ఇప్పుడు ప్రతి నెల అమావాస్యకి పితృదేవతలకి తర్పణలు కూడా వదులుతున్నాను. అంటే అవన్నీ తప్పనేం కాదు, వాటిని ఏ రకంగా ఆచరించాలో ఆ రకంగా ఆచరించాలి, కానీ మనం వదిలేయటం కాదు కావాల్సింది. అలాగే ఇందాక ఆయన చెప్పారు ఒక భావన, వాటి వెనుకున్న అంతరార్థాన్ని అర్థం చేసుకుని చేయండి అని, అదే విధంగా చేస్తున్నాను నేను. కాబట్టి దేన్ని వదలలేదు, దాంతోపాటు ధ్యానాన్ని కొనసాగిస్తున్నాను. మా ఇంటి దగ్గర 40 సంవత్సరాల నుంచి సత్సంగం జరుగుతోంది. అది ఇప్పటికి కూడా నిరంతరంగా సాగుతోంది. అందుకే ఆదివారం అంటూ సెలవు ఉండదు మాకు. కాకపోతే కాలాన్ని బట్టి సమయాలు మారటం జరుగుతుంది. మా సత్సంగం ఆకునూరులో మా ఇంటి దగ్గర జరుగుతోంది. ఇదివరకు ఇంటి దగ్గర మాతృమూర్తులు అందరూ వచ్చేవాళ్ళు, మా చుట్టుపక్కల వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కరోనా తర్వాత సత్సంగం ఇంటికి రావట్లేదు, ఆన్లైన్లో సత్సంగం జరుగుతుంది. యావత్ ఆంధ్రదేశంలోని కొన్ని పట్టణాల నుంచి కూడా ఈ సత్సంగానికి హాజరవుతూ ఉంటారు. సుమారుగా 80 మంది ఉన్నారు. ఆ 80 మందిలో రోజు ఒక 30 మంది దాకా వస్తూ ఉంటారు ఆ సత్సంగానికి. 3 నుంచి 4:30 దాకా జరుగుతుంది ఆ సత్సంగం. అందులో ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి విషయాలన్నీ ఉంటాయి. స్వస్తి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్, చక్కగా చెప్పారు. సత్సంగంలో ఉన్నారు, చక్కగా మరి చేసే ప్రతి కార్యం కూడా ఆయన కర్మయోగం అంటే ఆ యొక్క చేసే ప్రతి పని కూడా యోగత్వ స్థితిలో చేస్తున్నాను అని చెప్పారు. మరి వారికి ఒకసారి గట్టిగా చెప్పడంతో మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. మరి యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉదయేశ్వరరావు గారి గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మన సీనియర్ మాస్టర్ శంకర్రావు గారిని కోరుతున్నామండి. ఆత్మబంధువులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుందాం. మన జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, లాభాలు, సుఖాలు వస్తూ ఉంటాయి. కష్టాలు, సుఖాలు అనే భావన కాకుండా శాపాలను కూడా వరాలుగా ఎలా మార్చుకోవచ్చు అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ రాజకుమారి మేడం గారు. ఒక చిన్న విషయం, సంఘటన చెప్తాను, మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మరి బెంగళూరులో మెగా పిరమిడ్ నిర్మాణం చేసేటప్పుడు అప్పటికి ఇక్కడ చిన్న పిరమిడ్సే ఉన్నాయి, పెద్ద పిరమిడ్స్ లేవు.
అప్పుడు 15,000 రూపాయలు ఆ పిరమిడ్కి సభ్యత్వం కట్టమని చెప్పేసి అక్కడ అందరినీ అడుగుతూ ఉన్నారు. మేడం గారు కట్టాలనుకున్నారు. ప్రతి ఒక్కరు మనం కట్టాలనుకుంటాం, కానీ అనేక సమస్యలు గుర్తొస్తాయి. అవన్నీ గుర్తొచ్చినప్పుడు అవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు మళ్ళీ అవన్నీ చూసుకోకుండా దీనికి కడితే ఎలా అనే ఆలోచన ఎవరికైనా వస్తుంది. అలా ఆ సమయంలో మేడం గారు పిరమిడ్ హౌస్లో ధ్యానం చేసి బయటికి వస్తూ ఉంటే ఒక వెహికల్ డాష్ ఇయటం, ఆవిడికి దెబ్బలు తగలటం, కొద్దిగా తగిలిన తర్వాత ఎవరైనా మనకేమైనా బాధ కలిగిందనుకోండి, మనం ఎలా తీసుకుంటాం? కష్టంగా తీసుకుంటాం కదా. ఆవిడ దాన్ని జ్ఞానంగా మలుచుకుంది. ఎలా మలుచుకుందంటే, అంతకుముందు ఒక వారం క్రితమే వాళ్ళ బావగారు అబ్బాయి ఇలాగే ప్రమాదం జరిగి హాస్పిటల్లో ఉండి 1,000 రూపాయలు ఖర్చులు పెడతా ఉంటే, నేను ధ్యానం చేయబట్టే కదా నాకు చిన్న దెబ్బలతోనే బయటపడ్డాను. ఇదే నిజంగా ప్రమాదం జరిగి హాస్పిటల్కి వెళ్తే నేను 15,000 కాదు 50,000 అయినా 1,00,000 రూపాయలైనా అప్పో సొప్పో తీసుకొచ్చి నేను కడతాను. కాబట్టి ధ్యానానికి ఎందుకు నేను వెనకడిగేస్తున్నాను? కాబట్టి ఆ 15,000 రూపాయలు చీటీ ఏదో ఉంటే చిట్టు పాడేసి ఆ 15,000 రూపాయలు వెంటనే మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి కట్టారు రాజకుమారి మేడం గారు. అంటే అది శాపం అయినా కానీ వరంగా మార్చుకుంది. మనకు ప్రమాదం జరిగితే నెగిటివ్గా ఆలోచించడం కాకుండా ఆ ప్రమాదాన్ని కూడా పాజిటివ్గా ఎలా తీసుకొని మనం ముందుకెళ్ళొచ్చు అనేది చెప్పారు మేడం గారు. మరి అలాంటి మేడం ఈరోజు ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం కూడా ముదావహం. ఎందుకంటే ఎక్కడా దుఃఖం లేదు. మన భావన ఎప్పుడు కూడా దుఃఖంగా ఉన్న వాళ్ళని ఆనందం వైపు మరల్చడమే పిరమిడ్ సొసైటీ యొక్క మహద్భాగ్యం అనే ఉద్దేశంతో ఆవిడ మనందరికీ కూడా మరి ఇప్పుడు దాకా ప్రసాద్ గారి ద్వారా సంగీతం ద్వారా ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించారు. కాబట్టి వారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, వారు ఎక్కడున్నా కానీ ఉన్నత లోకాల్లో ఉన్నత స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మరి జానులందరికీ తెలియని ఒక విషయాన్ని మీరు సభాముఖంగా వారి యొక్క ఔదార్యాన్ని, వారి యొక్క ఉన్నతత్వాన్ని తెలియజెప్పినందుకు మరొకసారి శంకరరావు ధన్యవాదాలండి. అలాగే మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఉభయ జిల్లాలు, ఎన్టీఆర్ జిల్లా మరి విజయవాడ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సిహెచ్ గాంధీ గారిని కూడా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడికి విచ్చేసేటువంటి దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మరి నాకు కూడా ఉదయేశ్వరరావు గారితో అనుబంధం ఉంది. ఎలాగంటే నేను ధ్యానంలోకి రాగానే 2008లో ధ్యానంలోకి వచ్చాను. అప్పటి నుంచి ధ్యానం చేసినటువంటి వెంటనే మరి ధ్యాన ప్రచారం అనేది చేయడం జరిగింది. మరి ఆ క్రమంలో భాగంగా మరి విజయవాడలో జరిగే అనేక కార్యక్రమాలకి మరి ఫండ్స్ కోసం అని చెప్పేసి ముందుగా ఫస్ట్ వెళ్ళేది రాజకుమారి గారి ఉదయేశ్వరరావు గారింటికి వెళ్ళేవాళ్ళము. మరి వాళ్ళు ఎవరు వెళ్ళినా సరే, ఎప్పుడు వెళ్ళినా కానీ వాళ్ళ నోటి వెంట లేదు కాదు అనేటువంటి విషయము ఈ రోజుకి మరి వాళ్ళకి తెలియదు. మరి అలాగే సేమ్ అదే బాణీని అందిపుచ్చుకొని రవి గారు కూడా నెక్స్ట్ అదేవిధంగా ఆయన కూడా మరి నవంబర్ 11న మేము వెళ్ళినప్పుడు ప్రతిసారి బర్త్డేకి వెళ్ళినప్పుడు వారు కూడా మరి ఎన్నో మరి వారి యొక్క సహకారం కూడా మనకు అందించారు. అలాగే తల్లిదండ్రులకి పుత్రుడు జన్మించగానే సంతోషం కలగదు. వాళ్ళ యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్లేవాడే నిజమైన పుత్రుడు. అలాగే ఆధ్యాత్మికంగా కూడా మనం చూసినట్లయితే మరి ప్రతిసారి ఏం చెప్తారంటే నిజమైన పుత్రుడు ఎవరయ్యా అంటే పున్నామ నరకాన్ని దాటించేవాడే నిజమైన పుత్రుడు అని చెప్తారు. పున్నామ నరకం అంటే పునఃనామ నరకము అంటే తిరిగి మళ్ళీ భూమి మీద జన్మించకుండా మరి ఎవరైతే చేస్తారో వాళ్ళనే నిజమైన పుత్రుడు అని చెప్తారు. కాబట్టి మరి అలాగే రవి గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా ఉదయేశ్వరరావు గారి యొక్క ఆశయాలని, రాజకుమారి గారి యొక్క ఆశయాలని మరి అందరిలోకి తీసుకెళ్తున్నారు. ఇదే విధంగా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా పత్రిజీ కలగనటువంటి ఆ యొక్క శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ని మరి సాధించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వారికి ఉదయేశ్వరరావు గారికి ఇంకొక మిత్రుడైనటువంటి అయోధ్య గారి దగ్గర నుంచి వచ్చారు నాగభూషణం గారు. వారు 1 నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడికి వచ్చిన ధ్యానులు, ధ్యాన ప్రచారకులు అందరికీ నా నమస్కారం.
ఉదయేశ్వర గారితో నాకు పరిచయం పాండిచేరిలో జరిగింది. ఏమండి ఇక్కడ మీరు కూడా వెళ్తారా పాండిచేరి, ఇక్కడ మన జనాలంతా పోతున్నారు అని చెప్తే తప్పనిసరిగా పోతానండి అని చెప్పేసి నేను కూడా వాళ్ళతోటి పోయాను. అక్కడ పరిచయం అయింది ఉదయేశ్వర గారు, వాళ్ళ శ్రీమతి గారు. అక్కడి నుంచి ఆ విధంగా మీరు ఎక్కడ ఉంటారు అంటే నేను అయోధ్య నగర్లో ఉంటాను అన్నాను. మేము జస్ట్ జింకానా క్లబ్ దగ్గర మాదొక స్వీట్ షాప్ ఉందండి, అక్కడ మేము ఉంటామన్నారు. అలాగా అక్కడి నుంచి అలా 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 కొంతకాలం జరిగిపోయిందండి. వచ్చిన నేనేమన్నా డయాబెటిక్ను, ఆయన దగ్గర షాపుకి పోయామంటే ఆయన స్వీట్ పెడతాడు. అలా నేను తినకూడదు, ఏం కాదులేండి ధ్యానం చేసిన వాళ్ళకి ఏమి కాదండి. నేను ఇంచుమించు 40 సంవత్సరాల నుంచి ఆ డయాబెటిస్ తోటి పోరాడుతూనే ఉన్నాను. నేను దాంతో సహజీవనం చేస్తూ ఉన్నాను. కానీ ఎన్నో జరుగుతూ ఉంటాయి. తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా ఆయన పోయినప్పుడు ఇక్కడ సభ జరిగినప్పుడు నాకు మాట్లాడటం చేత కాదు, ఎందుకంటే నేను రైల్వేలో డ్రైవర్గా పనిచేస్తాను కాబట్టి మీ ఒక సెలవు కప్పారు. ఇదేంద్ర బాబు సెలవులు కూడా కప్పుతున్నారు, నేను సెలవులు కప్పించుకున్నంత కాదండి, మీరు వచ్చారో మేము కప్పాము, మీరు వేసుకొని పోండి అన్నారు. అలాగే ఇవాళ ఎవరినో పిలుస్తున్నారు అనుకుంటే నన్ను పిలుస్తున్నారు. మళ్ళీ ఇవాళ కూడా మనకేదో ఉందిరా బాబోయ్ అనుకొని వచ్చాను. ఈ ధ్యానంలోకి వచ్చినందుకు సంతోషం ఏంటంటే మనకు ఎవరితోటి తగాదాలు ఉండవు. ఏదైనా తగాదాలు ఉన్నా కూడా కాసేపటికి సమస్య పోయి మనకు మనమే వాళ్ళని పలకరిస్తాం. అలాగా మీ అందరికీ మీతోటి మాట్లాడటానికి ఈ స్టేజ్ మీద నేను మాట్లాడటానికి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నాగభూషణం గారు ఆయన విజయవాడలో సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్, వారు కూడా వారి ఇంటిపైన పిరమిడ్ కట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. మరి మనం మళ్ళీ పిప్పల ప్రసాద్ గారిని పిలిచి వేదిక మీదకి పిలిచి తల్లి గోదావరి పాట పాడుకునే ముందు మన మంచి మాటల మాంత్రికుడు కళ్ళం రామిరెడ్డి గారి యొక్క సందేశాన్ని కూడా వినే ముందు మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ చంద్రశేఖర్ గారు వారు కూడా ఒక నిమిషం మాట్లాడతారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. అయితే లాస్ట్ ఇయర్ కూడా ఈ ప్రోగ్రాం చేశారు. ఇందాక శంకర్రావు గారు చెప్పినట్టుగా మన దగ్గర ఉన్న ధనం ఏదైతే సంపద ఉందో శుద్ధి జరగాలంటే దానం చేయాలంట. అలాగే నీకున్న ఆయుష్ పెరగాలంటే ఆ సమయాన్ని ఇంకొకరికి ఖర్చు పెట్టాలి. ఎంతసేపటికి నా బాగు కోసమే కాదు, ఇంకొకరి పరుల కోసం 10% 2 అవర్స్ పక్క వ్యక్తి దగ్గర వెళ్ళి వాళ్ళకి ధ్యానం చెప్పడం కానీ వాళ్ళు ఏ విధంగా ఉన్నారని మనం ముచ్చరించడం ద్వారా నీ ఆయుష్ పెరిగే ఒక అవకాశం ఉంటుందంట. అట్లాగే పత్రికారు చెప్పారు, నా యొక్క సమయం ఎలా పెంచుకున్నానంటే నేను పోయి అందరి దగ్గరికి వెళ్ళి ధ్యానం చెప్పాను, అందరి దగ్గరికి పోయి మాంసాహారం మానిపించి శాకాహారం తినమని చెప్పాను. అట్లా ఆయన సుమారు 74 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించారు. అట్లాగే మన దగ్గర ఉన్న వనరులు ఏదైతే ఉంటాయో, ఒకటి సంపద కానీ, 2 మాట సాయం కానీ, ఇంకోటి ఆలోచన కానీ, ఈ 3 ఎవరైతే సమృద్ధిగా ఉపయోగించుకుంటూ ఉంటారో, ఈరోజు మేడం గారు వారి యొక్క హస్బెండ్ సందర్భంగా సుమారు 2 గంటలు సంగీతనాద ధ్యానం చేసినప్పుడు ఎలా ఉంది, ఇక్కడ ఒక సంగీత మినీ ధ్యానమాచక్రంలా జరిగింది, అవునా కదా? అంటే ఏంటి, ఈ 2 గంటల సేపు కూడా మనతో మనం కలిసి ఉన్నాం. అంటే ఏదైతే ఒక సందర్భం ఉందో దాన్ని ఏ విధంగా మలుచుకోవచ్చు,
ఒక బాధతో గడపచ్చా లేదంటే సంతోషంతో గడపచ్చా అంటే పత్రికారు అన్నారు, ఎక్కడైతే ఎన్లైట్మెంట్ ఉంటుందో, ఎక్కడైతే ఆనందం ఉంటుందో అక్కడ సంబరాలు ఉంటాయి, ఎక్కడైతే అజ్ఞానం ఉంటుందో అక్కడ బాధలు ఉంటాయి, సకల దరిద్రాలన్నీ అక్కడ ఉంటాయి. కానీ ఆ యొక్క మేడం గారు ఈ సందర్భంగా మళ్ళందరినీ కూర్చోబెట్టడం, చక్కగా విందు భోజనాలు పెట్టడం, ఈ యొక్క ధ్యానం చేయించడం అనేది ఆ యొక్క జ్ఞానానికి ప్రతీక. ఒకసారి మేడం గారికి తప్పట్లు కొట్టాలి. ఇదే సందర్భంలో ఫ్రెండ్స్ని పిలుచుకోవచ్చు, బంధువులు పిలుచుకోవచ్చు, ఇంకో గిఫ్ట్లు ఇచ్చుకోవచ్చు, కానీ మళ్ళందరినీ కూర్చోబెట్టి ధ్యానం చేయించాలనేది ఆవిడ యొక్క జ్ఞానానికి ప్రతీక. అట్లాగే ఈ రోజున నెక్స్ట్ మనకి ఒక ఇందా శంకర్రావు గారు చెప్పినట్టుగా ప్రతి శాపాన్ని కూడా వరంగా మలుచుకోవాలంటే దశరథుడికి పిల్లలు పుట్టే అవకాశం లేదు, అతని లైఫ్ డిజైన్లో లేదు అది. అతను ఒక రాజు కాబట్టి వేటాడుతున్నప్పుడు ఒక అడవిలోకి వెళ్తున్నప్పుడు శ్రవణ కుమారుడు తన తల్లిదండ్రులు మోసుకు వెళ్తున్నప్పుడు తన బాణంతో ఆ శ్రవణ కుమారుని చంపేస్తాడు, చచ్చిపోతాడు. ఆ తల్లిదండ్రులు శాపం పెడతారు, మాకు ఏ విధంగా అయితే పుత్ర శోకంతో మేము బాధపడ్డామో నీకు అదే పుత్ర శోకంతో బాధపడతావు, దశరథాన్ని శాపం ఇచ్చి చచ్చిపోతారు ఆ తల్లిదండ్రులు, అవునా కదా. అందువల్ల రాముడు పుట్టాడు. అతనికి అంటే అతని లైఫ్ డిజైన్లో అది లేదు. ఆ యొక్క శాపమే ఇతనికి నలుగురు కుమారులు వచ్చేలాగా చేసింది. ప్రతిదీ అంటే బహుశో చెప్తాడు, నీ ధ్యానంకి వచ్చిన కొత్తలో ఓషో పుస్తకాలన్నీ స్టడీ చేసేవాడు. నీకు భవిష్యత్తు ఉండాలంటే నీకు బాధలు ఉండాలి అని, బాధలే లేకపోతే నీకు భవిష్యత్తే లేదు. అంటే ఏంటి, ఆ యొక్క సమయం దేనికి ఇవ్వబడుతుందంటే నువ్వు ఆ యొక్క సొల్యూషన్ చేసుకొని ఏ విధంగా దాన్ని నుంచి బయటపడతామన్న దానికి సమయం ఇస్తుంది. మనం అందరూ ఏం కోరుకుంటాం, సుఖాలు కోరుకుంటాం, ధనాన్ని కోరుకుంటాం, ఇంకోటి కోరుకుంటాం, కానీ జ్ఞానాన్ని కోరుకోము. ఆ యొక్క ఏ విధంగా ఈ ప్రాబ్లమ్స్ బయటపడాలని కోరుకోం. కానీ ఏదైతే జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే ప్రతి దాన్ని కూడా ఆ యొక్క జ్ఞానం ఏ విధంగా ఉపయోగించుకుందా, ఉన్న సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నా దాని మీద ఉపయోగిస్తూ ఉంటాడు. కాబట్టి అతనికి ఎక్కడా కూడా ఆ యొక్క దుఃఖం ఉండదు. మిగిలిన వాళ్ళకి ఏముంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, అజ్ఞానం వల్ల ఇదన్నీ వస్తాయి. అట్లాగే నెక్స్ట్ మనకి 13, 14, 15 కోటాల్లో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఎవరైనా వచ్చేవాళ్ళు అంటే అక్కడ పాంప్లెట్లు ఉన్నాయి, తీసుకోండి. మేము బస్సుకి వస్తామనుకున్న వాళ్ళు బస్సు కూడా పెట్టాము. 12వ తారీఖు నైట్ బయలుదేరి 13వ తారీఖు మార్నింగ్ అక్కడ చేరుకుంటాము. 13, 14 అక్కడ ఉంటాము. 15వ తారీఖు కూడా మార్నింగ్ టిఫిన్ చేసి మళ్ళీ దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి, తలకోడ వాటర్ ఫాల్స్ అని, తిరుచానూరు పద్మావతి అమ్మవారు దర్శనం చేసుకోవచ్చు. శ్రీకాళహస్తి దర్శనం తీసుకెళ్ళి అక్కడితో టూర్ క్లోజ్ చేసి మళ్ళీ విజయవాడ తీసుకొస్తాం. విజయవాడ టు విజయవాడ బస్సు పెట్టాము. ఎవరైనా వచ్చేవాళ్ళంటే నన్ను కాంటాక్ట్ చేయండి. 12వ తారీఖు నైట్ బయలుదేరుతాము, మళ్ళీ 16వ తారీఖు మార్నింగ్ తీసుకొస్తాం. అట్లాగే నెక్స్ట్ మంత్ ఇంకొకటి ఉంది మనకు ప్రోగ్రాము, మన్యసీమలో జరుగుతుంది, ప్రకృతి వ్యాలీలో. అక్కడ కూడా మేము బస్సు పెట్టే ప్లాన్ చేస్తున్నాం. ఆ వివరాలు త్వరలో జరుగుతాయి. ఆ ప్రోగ్రాం మాత్రం 2వ తారీఖు నుంచి ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు జరుగుద్ది. దాన్ని లింక్ చేస్తూ కూడా బస్సు పెట్టే ప్రయత్నం చేస్తాము. అవన్నీ వాట్సాప్ గ్రూపుల్లో పంపిస్తాము. ఎవరైనా వచ్చేవాళ్ళంటే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. మరి సమయం ఎక్కువ లేదు మనకి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లోనే ప్రత్యేకంగా విజయవాడలో ఈతల పోటీలో ఒక వీరుడు ఉన్నాడు మనకి. ఎవరో తెలుసా? ఎవరండి? గట్టిగా చెప్పండి. మరి వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ముందుగా ఇలాంటి కార్యక్రమాలకు ఒక నూతన వెరవడిలో, ఒక వినూత్న పంథాలో కూడా అందరికీ నచ్చకపోయినా కొందరు మెచ్చిన విధంగా ఒక కొత్త వెరవడిలో ఈ కార్యక్రమం చేయొచ్చని చెప్పి ఈ ప్రపంచానికి తెలియజెప్పినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దామండి. అలాగే మరి ఒక ప్రత్యేకమైన కుటుంబంలో, ఒక సనాతన కుటుంబంలో కూడా పుట్టి మరి ఎన్నో శాస్త్రోక్తమైనటువంటి ఒక నమ్మక విశ్వాసాలతో కూడినటువంటి ఆ కుటుంబ సభ్యులు తన బంధుమిత్రులు వ్యతిరేకించినా సరే పత్రిజీ యొక్క మాట మీద విశ్వాసం ఉంచి ఇలాంటి కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించినటువంటి హృదయేశ్వరరావు గారి కుటుంబ సభ్యులకి, అక్కడికి మరి
వారి ఇచ్చేసినటువంటి బంధువులకు కూడా మనం ధన్యవాదాలు తెలియజేద్దామండి. మిత్రులారా, ఈనాటి కాలంలో చాలామందికి అనేక రకాలటువంటి జబ్బులు చేస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి. వీటన్నిటినీ తగ్గాలి, జబ్బులు తగ్గాలి, ఈ వ్యాధులని తగ్గించాలి అని అందరూ కోరుకుంటారు. కానీ నా దృష్టిలో అతి భయంకరమైనటువంటి ఒక పెద్ద వ్యాధి ఒకటి ఉందండి. అదే మరణ వ్యాధి. మరణాన్ని గురించి ఎంతగా విలపిస్తామో మనందరికీ తెలిసిందే. ఈ సృష్టిలో ఒక విచిత్రం ఏంటంటే, రేపు పోయేవాడు ఈరోజు పోయిన వాడి దగ్గర కూర్చొని ఏడవటం ఇంతకన్నా చిత్రం లేదేమో. అందరికీ తెలుసు, నేను పోతానని అందరికీ తెలుసు. కానీ పోయేవాడి గురించి పొయ్యావా అని శోకాలు పెడుతున్నటువంటి నేటి కాలంలో నా దృష్టిలో మరణం అనేది అంతం కాదండి. మరణం ఉంటేనే జీవితం అత్యంత రసవంతమవుతుంది. దిక్సూచి లాంటిది ఒక మరణం. జీవితానికి విలువనిచ్చి ఎంతో అమూల్యం చేసినటువంటి అద్భుతమైన ఆభరణం ఈ మరణం. మళ్ళీ పసిపాపగా పుట్టి మమతల మాధుర్యాన్ని పొందటానికి ఒక మహత్తరమైన అవకాశం ఈ మరణం. అందుకే ఒక చోట ఒక జీవికి చివరి శ్వాస అయితే మరొక జీవికి అదే తొలి శ్వాసగా పరిణమిస్తుంది. ఒక చోట ఒక జీవికి కట్టే సమాధి మరొక చోట మరొక జీవికి పునాదిలాగా తయారవుతుంది. ఒక చోట ఒక పసికందుకు చివరి శ్వాసగా మిగిలినప్పుడు మరొక పసికందుకు తొలి శ్వాసగా వస్తుంది. జీవితం అంటే ప్రతి క్షణము ఆనందంగా, ఆహ్లాదంగా, సంతోషంగా జీవించాలనేదే మన పత్రిజీ మనకి ఎన్నో అద్భుతమైనటువంటి సందేశాలు ఇచ్చాడు. మరణం అంటే ఎంతో మధురం అని చెప్పి ఆ మరణాన్ని గురించి ఎన్నో పుస్తకాలు కూడా రాయటం జరిగింది. సహజంగా చాలాసార్లు చాలామంది అనుకుంటారు, నేను ఇప్పుడే పోకూడదు, నేను శాశ్వతంగా ఉండాలి అనుకుంటారు. కానీ చిత్రం ఏంటంటే, ఈ సృష్టి యొక్క రహస్యం మరణం, పుట్టుక రెండు సమానంగానే నడుస్తూ ఉంటాయి. వీటిలో ఏదీ మార్చడానికి వీల్లేదు. ఒక చిన్న మరణాన్ని జయించాలనుకొని మరి ఆయనకి ఎలా కనుపు కలిగిందో ఒక చిన్న రెండు మాటలు చెప్పుకుని ముగించుకుందాం. ఒక దేశానికి మహారాజు, ఆయనకి ఒక ఆలోచన కలిగింది. ఈ అధికారం, మరి ఈ దర్పం, ఈ జీవితం అంతా కూడా ఇలాగే శాశ్వతంగా ఉండాలి అంటే మరణాన్ని జయించాలి అనే ఒక ఆలోచన కలిగి, మరి ఆ గ్రామంలోని ఒక పక్కన ఊరి పక్కన ఉన్నటువంటి ఒక స్వామీజీ ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి శక్తులు ఆయన దగ్గర ఉన్న సంగతి తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి అడిగాడు, స్వామీజీ ఏదైనా ఒక మూలిక లాంటి వైద్యం ఏదైనా ఇస్తే నేను మరణాన్ని జయించాలి, నాకు మరణం అనేది రాకూడదు, చెప్పండి అంటే, సరే అలాగే రాజా, బాగా నడుచుకుంటూ వెళ్ళు, ఓ 2 కొండలు వస్తాయి, ఆ 2 కొండల మధ్య దాటిన తర్వాత ఒక చెరువు వస్తుంది, ఆ చెరువులో నీళ్లు తాగితే నువ్వు మరణాన్ని జయించినట్టే అని అన్నాడు. సరేనని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ 2 కొండలు దాటిన తర్వాత చెరువు వచ్చింది. స్వామీజీ చెప్పినట్టు చెరువు ఇదే కదా అనుకొని ఆ చెరువులో నీళ్లు తాగబోతుంటే ప్రక్కనే పెద్దగా మూలుగులు వినపడుతున్నాయి. మూలుగుతున్నాడు ఒక వ్యక్తి. ఇక్కడ ఈ నిర్జన ప్రదేశంలో ఎవరబ్బా అని చెప్పి చూస్తే ఒక బక్క చిక్కి శరీరంతో శుష్కించిపోయినటువంటి ఒక వ్యక్తి మూలుగుతున్నప్పుడు, ఎవరు నువ్వు, ఎందుకు ఇలా వచ్చావంటే చెప్తున్నాడు. అప్పుడు నాయన
నీలాగే మరణాన్ని జయించాలని ఆ చెరువులో నీళ్లు తాగాను. నాకు ఇప్పటికి 150 సంవత్సరాలు అయినా నాకు మరణం రావటం లేదు. మరి నా భార్య చనిపోయింది, ఆ తర్వాత నా కొడుకులు పోయారు. మరి నా మనవాళ్ళకి 90 సంవత్సరాలు వచ్చినాయి. నన్ను భరించలేక నన్ను తీసుకెళ్ళి ఎప్పుడో బయటికి ఇంటి నుంచి బయటికి గెంటేశారు. ఇక్కడ వచ్చి పడ్డాను. ఇప్పటికీ 150 సంవత్సరాలైనా నాకు మరణం రావటం లేదు. నా బాధను ఎవరికి చెప్పుకోవాలని చెప్పి తదేకంగా ఏడుస్తూ ఉన్నాడంట. అప్పుడు ఆ రాజుకి కనుపు కలిగింది. అంటే మరణాన్ని జయించటమే కాదు, వృద్ధాప్యంలో కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న సరణం కాబట్టి నాకు యవ్వనం కూడా ఉండాలి. మరణంతో అంటే మరణం లేకుండాను అలాగే యవ్వనంతో కూడా ఉండాలి అనే ఉద్దేశంతో మళ్ళీ స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామీజీ మరి నాకు మరణమే కాదు, వృద్ధాప్యం కూడా రాకుండా యవ్వనం కూడా కావాలి, దానికి ఏమైనా ఉపాయం ఉందంటే అదిగో ఈ పక్కన ఉన్నటువంటి కొండ దగ్గరికి వెళ్ళు, అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక పచ్చడి చెట్ల కింద పసుపచ్చని పళ్ళు ఉంటాయి, ఆ పళ్ళల్లో ఒక పండు తింటే నీకు యవ్వనం కూడా శాశ్వతంగా ఉంటుంది అన్నాడంట. సరే కదా అని చెప్పి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పండు తీసి కొనబోయేటప్పుడు పక్కనే ఒక 5-6 మంది గొడవ పెట్టి కొట్టుకుంటున్నారంట. ఏంటి ఈ నిచ్చిన ప్రదేశంలో ఎవరు ఈ గొడవ అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి ఆయన విచారిస్తే ఒక ఆయన ఏంటి అంటే, ఏం చెప్పమంటారు రాజా, అదిగో 150 సంవత్సరాలు అయింది నా తండ్రికి, ఇంతవరకు నాకు ఒక నయా పైసా పంచల ఆస్తులు, నేనేం చేయాలి, అందుకే నా తండ్రి మీద పోట్లాడుతున్నాను అన్నాడంట. ఆ తండ్రిని అడిగితే నేనేం చెప్పాలి, అదిగో నా తండ్రి 300 సంవత్సరాలు ఆయన ఉన్నాడు, ఆయన నాకు చిల్లిగా కూడా ఇవ్వలేదు, మరి నేను ఎలా ఇస్తాను వీడికి, నేను బ్రతకాలి కదా అని అన్నాడంట. ఆయన అడిగితే ఇంకొక తండ్రి ఉన్నాడు, బాబు నాకు 400 సంవత్సరాల తండ్రి, వాడు నాకు పైసా పంచలేదు అని చెప్పాను. ఈ రకంగా రోజు గొడవ పడుతుంటే పాప ఊర్లో మరి మిగతా వాళ్ళందరూ కూడా ఈ బాధ తట్టుకోలేక తరి ఇటు తట్టి వేశారంట. చూసారా మిత్రులారా, ఈ సృష్టిలో అనివార్యమైంది మరణము, అలాగే శరీరం కూడా అశాశ్వతమే. ఈ సత్యాన్ని మనందరం కూడా ఎంతోమంది చెప్పారు. ఏదేమైనా మరి ఇంకా చెప్పుకోవాలనుకున్నా కూడా సమయం లేదు కాబట్టి మరణాన్ని గురించి పత్రిజీ ఎన్నో రకాల అద్భుతమైన కాన్సెప్ట్స్ ఉన్నాయి. మరి వాటిని గురించి తెప్పించుకుంటే చదివితే వింటే మనం ఈ సత్యాన్ని తెలుసుకోవచ్చు. ఏదైనా మరి ఇలాంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి గత సంవత్సరం కూడా నేను రావటం జరిగింది. రాజకుమారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి తన ఈ ధ్యానంలో పొందినటువంటి అనుభూతులు ఆనందాలను ఈ విధంగా కూడా షేర్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో తెలియజెప్పినటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇందాక మరి పిప్పళ్ళ గారు చెప్పారు, మీ అందరికీ తెలుసు మానస సరోవరంలో దాదాపు 11 సంవత్సరాలు దిగ్విజయంగా కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. గత 5 సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారం కూడా హ్యాపీ సండే అనే కార్యక్రమాన్ని కూడా కంటిన్యూ చేసుకుంటున్న సందర్భంగా మరి దాన్ని ఇంకా మరింత విస్తృతపరుస్తూ ఆ కార్యక్రమాలను మరింతగా ముందుకు ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఇక ఈ సంవత్సరం నుంచి అమావాస్య పౌర్ణమి ధ్యానాలు కూడా కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో కూడా నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ఆదివారం సాయంత్రం అంటే ధ్యానం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి నెల 4 ఆదివారాలు ఓన్లీ ఫర్ మెడిటేషన్కే కేటాయిస్తూ, అలాగే పౌర్ణమి అమావాస్యలను మరి జ్ఞానబోధక మనం మార్చుకొని ఆ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి నాందిగా మరి జనవరి ఈ నెల 25వ తారీఖు నాడు పౌర్ణమి రోజుని శ్రీ పిప్పళ్ళ గారి యొక్క గాన గంధర్వుడు పిప్పళ్ళ గారి యొక్క మరి ఆ మధుర గాత్రంతో ఆ కార్యక్రమానికి శ్రీకారం చూడదాం. దయచేసి అందరూ రావాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియ. మరి వారి యొక్క స్పీచ్ని, వారి యొక్క పాత్రని చక్కగా ఈ సందర్భంలో పోషించారు. వారికి మరొకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియచేద్దాం. అలాగే మనం గోదావరి దగ్గరికి వెళ్ళే ముందుగా, గోదావరి దగ్గర కంటే రాజమండ్రి గోదావరి దగ్గర కాదండోయ్, తల్లి గోదావరి పాటకి వెళ్ళే ముందుగా మరి వారి యొక్క రక్త సంబంధీకులు ఎవరైనా ఉంటే, కుటుంబ సంబంధీకులు ఎవరైనా ఉంటే వారి యొక్క అనుభవాల్ని, వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని
ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషాన్ని షేర్ చేయవలసిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైనా ఉంటే తప్పనిసరిగా రావాలి, లేదంటే నెక్స్ట్ కార్యక్రమానికి మనం వెళ్ళిపోదాం. సరే, ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే భోజనాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా మరి తల్లి గోదావరి పాట వచ్చేటప్పుడు ఎవరు దయచేసి ప్లేట్లో పెట్టుకుని డ్యాన్సులు చేయబాకండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ డ్యాన్స్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సో మనందరం కూడా మరి మరొకసారి పిప్పల ప్రసాద్ గారిని చప్పట్ల మధ్యన అందరూ ఆహ్వానిద్దాం, మన కరతాళ ధ్వనుల మధ్య. తల్లి గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరంగున సాగిపోతున్నది. అరే 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 తల్లి గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరంగున సాగిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ప్రపంచమంతా నిండిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరంగున సాగిపోతున్నది. నిరుపేదలైనా ధనవంతులైనా కులమతమేదైనా జాతి ఏదైనా, నిరుపేదలైనా ధనవంతులైనా కులమతమేదైనా జాతి ఏదైనా, చిన్నవారలైనా పెద్దవారలైనా శ్వాస మీద ధ్యాసతో చెయ్యాలి ఈ ధ్యానం. ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధిస్తుందండి మన పిరమిడ్ ధ్యానం. తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. నా వారు ఎవ్వరు, నీ వారు ఎవ్వరు, ఎవ్వారికెవ్వరు ఈ లోకమందు. నా వారు ఎవ్వరు, నీ వారు ఎవ్వరు, ఎవ్వారికెవ్వరు ఈ లోకమందు. పరమాత్మ రూపం ఈ సృష్టి లోకం, అందరికీ శ్రేయస్సు ఈ పిరమిడ్ ధ్యానం. ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధిస్తుందండి మన పిరమిడ్ ధ్యానం. తల్లి గోదావరి సాగిపోతున్నది, అరే 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 ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది, ధ్యాన సాగరంబున సాగిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ప్రపంచమంతా నిండిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది. ఉదయేశ్వరరావు గారి మొదటి సంవత్సర వార్షికం సందర్భంగా సాగిపోతున్నది. పత్రి మహారాజ్ కి ధ్యానము అంటే నోటితో చెప్పు మేడం. మరి ఏంటి, ఏం చేస్తున్నావు, ఎప్పుడు ఏం చేయాలో తెలుసుకోవాలి. ధ్యానము అంటే
మానవుడు తినవలసిన ఆహారం నీచాతి నీచమైనటువంటి ఆహారం మాంసము. దయచేసి మాంసం ఆహారం కాదు. అటువంటి మాంసాన్ని రకరకాల మసాలాలతో వండుకు తింటే లేనిపోయిన గందరగోళాలన్నీ వస్తున్నాయి జీవితంలో అని మనవి చేస్తూ, పత్రి మహారాజు చెప్పింది నువ్వు ధ్యానం చేసినా చెయ్యకపోయినా పర్వాలేదు, నీచాతి నీచమైనటువంటి మాంసాన్ని తినకు, తోటి జీవుల్ని చంపుకు తినకు అని చెప్పి శరీరం విడిచిపెట్టినటువంటి ఆ మహానుభావుడికి ఒకసారి మనం గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ, పిఎంసి ఛానల్ని వీక్షించండి, ఆధ్యాత్మిక సంపదతో తులతూగండి. జై హింద్, స్వస్తి.